ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆళ్లగడ్డ ప్రస్తావన లేకుండా ముందుకెళ్లలేం. ఫ్యాక్షన్ అడ్డాగా పేరున్న ఆళ్లగడ్డలో మరోసారి పగ ప్రతీకారం రాజ్యమేలుతోంది. మరి ముఖ్యంగా భూమా ఏవి సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య ఎన్నికల ముందు జరిగిన దాడికి ఎన్నికల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నారు. ఏవి భూమా కుటుంబాల మధ్య ఇంత వైలెన్స్ కారణం ఏంటి? ఒకప్పటి ఆత్మీయులు ఇప్పుడెందుకని ప్రత్యర్థులుగా మారిపోయారు? సీమలో మళ్లీ ఫ్యాక్షన్ నీడలు, కసి తీరా వేటాడుతున్న ప్రత్యర్థులు. ఆళ్లగడ్డలో ఏవి వర్సెస్ భూమా. 2023 మే 16. సమయం రాత్రి 7 గంటలు. నారా లోకేష్ పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన సమయం అది. ఓవైపు డీజే సౌండ్లు, మరోవైపు చుట్టూ అలుముకున్న చీకట్లు. ఆ మసక చీకటి డీజే సౌండ్ల మధ్య ఏం జరుగుతోందో తెలుసుకొని తేరుకునేసరికి ఏవి సుబ్బారెడ్డి నోటి వెంట రక్తం కారుతూ కనిపించింది. ఆ చీకటి వెలుగుల మధ్య భూమా అఖిలప్రియ కూడా కనిపించారు. సీన్ అర్థమైంది. భూమా అఖిలప్రియకు చెందిన వర్గం ఏవి సుబ్బారెడ్డి టార్గెట్ గా దాడి చేసింది. ఆనాడు చిరిగిన చొక్కాతో నోట్లోంచి కారుతున్న రక్తంతో ఏవి సుబ్బారెడ్డి పరుగులు తీయడం కనిపించింది. 2024 మే 15 అంటే సరిగ్గా ఏడాది తర్వాత దాదాపుగా అదే రోజున భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై దాడి జరిగింది. రక్తం చిందడం, చొక్కా చిరగడం కాదిక్కడ, దాదాపుగా హత్య చేసేంత వరకు వెళ్ళింది ప్రతీకారం. అఖిలప్రియ ఇంటి ముందు నిల్చున్న నిఖిల్ను ఇన్నోవా కారుతో ఢీకొట్టారు. ఆ దెబ్బకు నిఖిల్ కారు పైనుంచి ఎగిరి కింద పడ్డాడు. కారులోంచి దిగిన 3 వ్యక్తులు నిఖిల్పై దాడి చేశారు. ఎలాగోలా తప్పించుకొని ఇంట్లోకి పరిగెత్తాడు కాబట్టి సరిపోయింది గాని చేతికి చిక్కి ఉంటే న్యూస్ మరోలా ఉండేది. ఆనాడు ఏవి సుబ్బారెడ్డిపై దాడి జరిగిన సమయంలో కీలకంగా ఉన్నది నిఖిలే అన్న ఫిర్యాదులున్నాయి. ఆనాడు ఏవి నోటి నుంచి రక్తం చిందడానికి కారణమైంది నిఖిలేనన్న ఉద్దేశంతో సరిగ్గా ఏడాది తర్వాత అటాక్కు దిగారు. తనపై దాడి చేసింది ఏవి సుబ్బారెడ్డి అనుచరులేనని చెబుతున్నారు నిఖిల్. భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య పాత కక్షలు ఎంత దూరం వెళ్తాయో తెలియని పరిస్థితి ఉంది. రాజకీయంగా పై చేయి సాధించాలనే పంతం కూడా ఈ కక్షలకు మరింత ఆజ్యం పోస్తోంది. ఎంతైనా ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నోసార్లు ఇద్దరిని పిలిచి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అయినా సరే ఈ 2 వర్గాల మధ్య ఎలాంటి మార్పు లేదు. అందుకే ఎన్నికల సమయంలో గొడవలు వద్దని 2 వర్గాల వారిని హెచ్చరించారు చంద్రబాబు. అలా ఎన్నికలు అయిపోయాయో లేదో ఇలా రోడ్డును పడ్డారు. నిఖిల్ తప్పించుకున్నాడు గాని దాదాపుగా ఇది హత్యాయత్నమేనని, కేవలం దాడి చేసి ఆపేసే సంఘటన కాదని చెబుతున్నారు. ఒక వర్గానికి మరో వర్గం ఎదురుపడితే చంపుకునేంత పగలున్నాయా వీరి మధ్య అని ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంటుంది. ఎందుకంటే ఏవి సుబ్బారెడ్డి భూమా ఫ్యామిలీ మధ్య అంతటి అన్యోన్యత ఉండేది ఒకప్పుడు. ఈ 2 కుటుంబాల మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి ఒకే మాటపై నడిచేవారు. పొలిటికల్ స్క్రీన్ పై భూమా నాగిరెడ్డి కనిపిస్తుంటే ఏవి సుబ్బారెడ్డి వెనుకుండి నడిపించేవారు. భూమా నాగిరెడ్డి, ఆయన భార్య శోభా నాగిరెడ్డి రాజకీయంగా బలమైన శక్తులుగా మారడానికి ఏవి సుబ్బారెడ్డి పోషించిన కీలక పాత్రే కారణం అంటుంటారు. ఒక విధంగా ఆళ్లగడ్డ, నంద్యాలలో భూమా కుటుంబానికి ఏవి సుబ్బారెడ్డి నమ్మిన బంటు. నాగిరెడ్డికి ప్రాణ స్నేహితులు కూడా. ఈ 2 కుటుంబాలు కూడా అంతే ఆత్మీయులుగా ఉండేవారు. ఇంటి విషయాల నుంచి ఆస్తి వ్యవహారాల వరకు ఇద్దరి మధ్య చర్చకు వచ్చేవని, అన్ని విషయాల్లోనూ సఖ్యతతో ఉండేవారు అనే పేరుంది. ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి చనిపోయారో అప్పటి నుంచి ఏవి భూమా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. మెల్లగా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలపైన వివాదాలు మొదలయ్యాయి. ఆస్తుల విషయంలో ఏవి సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ మధ్య విభేదాలు ఓ రేంజ్కు వెళ్లాయి. తన తండ్రికి చెందిన ఆస్తులను ఏవి సుబ్బారెడ్డి అక్రమంగా కాజేశారంటూ కోర్టుకు కూడా వెళ్లారు అఖిలప్రియ. ఈ వివాదాలు ఎంత దాకా వచ్చాయంటే ఏవి సుబ్బారెడ్డిని హతమార్చేందుకు అఖిలప్రియ భర్త భార్గవ్ కుట్ర పన్నారంటూ అప్పట్లో కేసు కూడా నమోదైంది. భూమా అఖిలప్రియను సొంత కూతురి కంటే ఎక్కువగా భావించి పెంచానంటూ ఏవి సుబ్బారెడ్డి చెబుతుంటారు. అలాంటిది తనపైనే దాడి, హత్యాయత్నం చేయడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓసారి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. రాజకీయంగా బలంగా ఉంటేనే ఏదైనా చెయ్యొచ్చనుకున్నాయి ఈ 2 వర్గాలు. అందుకే పొలిటికల్ గా తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తూ పాత పగలను రగుల్చుకుంటూ వస్తున్నారు. 2014లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలప్రియ భూమా నాగిరెడ్డితో కలిసి టీడీపీలో చేరారు. నాగిరెడ్డి మరణం తర్వాత అఖిలప్రియను మంత్రిని చేశారు చంద్రబాబు.
మంత్రి పదవి చేతిలో ఉండటంతో నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకున్నారు. ఆళ్లగడ్డలో సైతం తన సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిని బలపరుచుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఏవి సుబ్బారెడ్డి కూడా టీడీపీలో చేరారు. ఏవీకి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఇచ్చారు చంద్రబాబు. అలా ఎవరికి వారు కాంట్రాక్టులు దక్కించుకుంటూ ఆర్థికంగా రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆర్థికపరమైన లావాదేవీల వివాదాలు కూడా నడుస్తూ వచ్చాయి. ఒకానొక సమయంలో ఏవి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ టికెట్ కోసం టీడీపీ అధిష్టానం దగ్గర గట్టిగానే ప్రయత్నించారు. అఖిలప్రియ అప్పుల్లో ఉన్నందున గట్టి పోటీ ఇవ్వలేరని, తన కూతురుని బోండావు మా కుమారుడికే ఇచ్చాను కాబట్టి కాపు ఓట్లు కూడా కలిసి వస్తాయంటూ ఆళ్లగడ్డ సీటు కోసం ప్రయత్నించినట్టు చెబుతుంటారు. కానీ 2019లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అఖిలప్రియకు ఈసారి కూడా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. సరిగ్గా ఏడాది క్రితం ఏవి సుబ్బారెడ్డిపై జరిగిన దాడికి కారణం కూడా టికెట్ రచ్చే అని చర్చ జరుగుతోంది. నాటి లోకేష్ పాదయాత్రలో ఎవరికి వారు బల ప్రదర్శనకు దిగారు. ఆ క్రమంలో మొదలైన చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆనాడు లోకేష్ ఎదుటే 2 వర్గాల వాళ్లు ఘర్షణకు దిగారు. ఆ దాడిపై ఏవి సుబ్బారెడ్డి స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి భూమా అఖిలప్రియపై హత్యాయత్నం కేసు నమోదు చేయించారు. దీంతో భూమా అఖిలప్రియ భార్గవరామ్ను పోలీసులు అరెస్టు కూడా చేశారు. కట్ చేస్తే సరిగ్గా ఏడాది తర్వాత ఏవి సుబ్బారెడ్డిపై ఎవరు దాడి చేశారనే ఆరోపణలున్నాయో అదే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ పాత కక్షలు మున్ముందు ఇంకెంత దూరం వెళ్తాయో ఆళ్లగడ్డ ప్రజలకు కంటి మీద కునుకు దక్కేదెప్పుడో చూడాలి.